తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. అక్టోబర్ నెల చివరి వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది, శుభాశుభ ఫలితాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, తప్పక పాటించాల్సిన పరిహారాలేంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఊహించని ఖర్చులు లేదా అప్పులు చేయాల్సి రావచ్చు. అయితే రెండవ భాగంలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో కొంత పెరుగుదల చూడవచ్చు. అయితే ఆర్థిక లక్ష్యాలను కాపాడుకునేందుకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు మరింత పొదుపు చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ సంబంధాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఉన్నత విద్య లేదా అధునాతన కోర్సులను అభ్యసించాలనుకునే వారికి కొన్ని అడ్డంకులు రావడం లేదా జాప్యం జరగడం వంటివి జరగచ్చు. అయితే చివరకు అన్ని అడ్డంకులను అధిగమించి సానుకూల ఫలితాలను పొందుతారు. కెరియర్ పరంగా సానుకూల మార్పులు వస్తాయి. ప్రారంభంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే మీరు కష్టపడి వాటిని అధిగమించగలుగుతారు. మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంటారు. ఫ్యాషన్ డిజైన్, మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్, సేల్స్, కళారంగాల్లో రాణించవచ్చు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు మీ కెరియర్ లక్ష్యాలను ఫోకస్ పెట్టాలి. మీరు చేసే ప్రయత్నాలలో ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఉండి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. రెండవ వారంలో ఈ రాశికి అనుకూలంగా ఉండడం ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలమవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాల పరంగా పదోన్నతి లభిస్తుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధువర్గంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. మూడో వారంలో తులారాశి వారికి గడిచిన నెలల కన్నా అక్టోబర్ కలిసి వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు ఆదాయ మార్గాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య సమన్వయం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు చెప్పే మార్పులను ఎవరూ అంగీకరించకపోతే మీరు చెప్పే విధానాన్ని మార్చుకోండి. ఇతర పనుల కోసం ఖచ్చితమైన ఆఫర్తో మిమ్మల్ని ఒకరు కలుస్తారు. మీ సంపాదన పెరగాలంటే మీరు మరింత అనువుగా మారాలి. మీకు దగ్గరగా ఉండే వారితో మీరు రహస్యాలు పంచుకోవాల్సి వస్తుంది. కొంతకాలం మీకు ఎవరిని నమ్మాలో తెలియదు. మీరు చేయని తప్పుకు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మీరు జీవితంలో వైవిధ్యాన్ని కోరుకుంటూ కొత్త విషయాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. అధిక ఖర్చుల కోసం ఆందోళన చెందుతారు. ఖర్చుల పట్ల జాగ్రత్త వహించాలి. మీరు అందరికంటే ముందు ఉండాలంటే స్థిరంగా ఉండడం ముఖ్యం. మీకు పనిచేసే చోట ప్రత్యేక గుర్తింపు వస్తుంది. మీ సీనియర్ మేనేజర్ ప్రత్యేకమైన శిక్షణ కోసం మిమ్మల్ని సిఫార్సు చేస్తారు. మీ వైఖరి పట్ల అందరికీ అవగాహన ఉంటుంది. కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి, అలాగే దాన్ని పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మిమ్మల్ని ఒక మెట్టు ముందుకెక్కిస్తుంది. నాలుగవ వారం మీరు మధ్యలో వదిలేసిన పనులను తిరిగి ప్రారంభించడానికి సరైన సమయం. మీరేం చేయాలి అనే దానికి సలహాలు ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తారు, కానీ మీరు మీ నిర్ణయం ప్రకారం వెళ్ళండి. మీ సన్నిహితులు ఒకరు దూర ప్రయాణం చేస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఎమోషనల్గా సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు కౌన్సిలింగ్ పట్ల ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతానికి అన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి. దాన్ని మార్చాలని ప్రయత్నించవద్దు. ఆటుపోట్లు ఎదురైనా వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నించండి.
కొన్ని సడన్ ప్లాన్స్ అమలు చేసి వాటిని చక్కగా నిర్వహించవలసి ఉంటుంది. మీ పని కోసం ఇతరుల సహకారం తీసుకోవడం మంచిది. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. ప్రయాణం కోసం ఏవైనా ప్లాన్స్ ఉంటే అవి కార్యరూపం దాలుస్తాయి. మీ పని ప్రదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతారు. మీరు ఎవరి పట్ల అయినా నిర్లక్ష్యం వహిస్తే అది తప్పు అని తొందరలోనే తెలుసుకుంటారు. మీ చుట్టూ జరిగే కొత్త పరిణామాల పట్ల జాగ్రత్త వహించాలి. మీ మనసుకు దగ్గరగా ఉన్నది మీ సొంతం అవుతుంది. మీరు బయట ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే ఇదే సరైన సమయం. ఫిజికల్గా రికవరీ అవ్వాలనుకుంటే దానికోసం మంచి చోటును కనుగొంటారు. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల భవిష్యత్తులో హాని కలగవచ్చు. మీ చుట్టూ ఉండే మనుషులను జాగ్రత్తగా ఎన్నుకోండి. అరుగుదల సమస్య ఇబ్బంది పెడుతుంది. మీ మనసులో ఇరుక్కున్న గందరగోళాన్ని తొలగించడం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు కొత్తగా కలుసుకున్న వ్యక్తుల పట్ల మక్కువ కలిగి ఉంటారు. అయితే అది నిజంగా కలిగిన భావనే. మొత్తంగా తులారాశి వారికి అక్టోబర్ నెల వ్యక్తిగత ఆకాంక్షలు, సామూహిక నిమగ్నతల మధ్య సామరస్యపూర్వక వాతావరణాన్ని ప్రేరేపిస్తుంది. కెరియర్ పరంగా మీకు కొన్ని మార్పులు ఆర్థికంగా సవాలుగా ఉంటాయి. మీరు ఆశించిన ఫలితానికి పొందడానికి కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే మీ మార్గంలో ఏమీ రాదు. ప్రతి పనిలో అనేక ఆటంకాలు ఉంటాయి. మీ పై అధికారులతో మీకు కొన్ని సమస్యలు, అపార్థాలు ఉండవచ్చు. తత్ఫలితంగా మీరు ఉద్యోగంలో మార్పు లేదా హోదా కోల్పోవచ్చు. వారితో వాదనలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించడం మంచిది. ఎవరితోనూ వాదించకుండా ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. మీ సమయం కోసం వేచి ఉండండి. సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మీయుల కారణంగా లేదా ఆకస్మిక సంఘటనల కారణంగా ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీల కారణంగా వృత్తిలో అనుకోని మార్పులు సంభవించవచ్చు. వినోదం కంటే ఎక్కువ మీ శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్థికంగా ఈ నెలలో ముఖ్యంగా మొదటి 2 వారాలు మీకు భారీ ఖర్చులు ఉంటాయి. మీరు ఇంటి మరమ్మతులు లేదా వాహన మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. లేదా మీరు విలాసాలకు ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. ఇల్లు, ఆస్తి కొనుగోలుకు ఈ మాసం అనుకూలం కాదు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. ఆరోగ్యపరంగా మీరు తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి కళ్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నించండి. మీలో కొంతమంది ఉదర సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి, ముఖ్యంగా మీ ఇంట్లోని పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కాబట్టి మీ సమస్యను అధిగమించడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మీ ఆవేశం లేదా కోపం కారణంగా మీ కుటుంబ సభ్యులకు లేదా ఆత్మీయులకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు, కొత్త వ్యాపారాలకు ఈ మాసం అనుకూలం కాదు. మీరు కొంత వ్యాపార వృద్ధిని చూస్తారు, కానీ అదే సమయంలో మీరు మీ ఖర్చులలో పెరుగుదలను చూస్తారు. విద్యార్థులకు అనేక ఆటంకాలు, చదువుపై ఆసక్తి లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. వారు ఓపికగా ఉండాలి. ఆశించిన ఫలితాలను పొందడానికి కష్టపడాలి. మీరు కష్టపడితే ఉన్నత విద్యకు సంబంధించి మంచి అవకాశాలు అందుతాయి. పాటించవలసిన పరిహారాలు: పలు విధాలైన సుగంధ ద్రవ్యాలను ఎర్రని వస్త్రంలో కట్టి శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, ఒక్కలు దానం ఇవ్వాలి. ఇంటికి ఉత్తర భాగంలో ఎర్రని పూలు పూసే చెట్లను పెంచాలి. గుర్రాలు, పశువులు, పక్షులు మొదలగు వాటికి గ్రాసం, వాటి కొరకు ఆర్థిక సహాయాన్ని అందించాలి. శనగలు, పెసళ్ళు శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, ఒక్కలు, అరటిపండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానమివ్వాలి. గురువారాలలో శ్రీ దక్షిణామూర్తి స్వామి వారిని, శ్రీ సద్గురు సాయినాథుణ్ణి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని, శ్రీపాద శ్రీవల్లభుణ్ణి ఆరాధించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.